రంగారెడ్డి జిల్లా ఆమనగల్లో 50 పడకల ఆసుపత్రిని పరిశీలించిన డీసీహెచ్ఎస్ అనురాగిని నూతనంగా నిర్మిస్తున్న 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని రంగారెడ్డి జిల్లా డిప్యూటీ సివిల్ సర్జన్ హెల్త్ సర్వీసెస్ డీసీహెచ్ఎస్ డాక్టర్ అనురాగిని డిఈ కోటేశ్వరరావుతో కలిసి ఆసుపత్రి నిర్మాణ పనులు మౌలిక వసతులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి భవన నిర్మాణ పురోగతి, ప్రస్తుతం అందుబాటులో ఉన్న సదుపాయాలు ఇంకా అవసరమైన వసతులపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ని. ఇప్పుడు ఆమంగల్ హాస్పిటల్ మొత్తం సివిల్ వర్క్ అంతా అయిపోయింది. సో ఫైనల్ ఫినిషింగ్ ఏమైనా ఉంటే విజిట్ చేసి ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే వీళ్ళకి వర్క్ చేసే వాళ్ళకి మనం సజెస్ట్ చేస్తే దాన్ని బట్టి ఏమన్నా మనకి వాళ్ళు మోడిఫికేషన్స్ అవి ఇవి చేసి రేపు ఫ్యూచర్లో మనం ఇక్కడ హై రిస్క్ కేసులు చేసినా ఏది చేసినా పేషెంట్లకు కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది. సో అన్ని విజిట్ చేసి వాళ్ళకి కొన్ని మార్పులు చెప్పినాము. హాస్పిటల్ అయితే రెడీగా ఉంది. ఈ మంత్ ఎండ్ వరకు అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది. సో అయ్యిందే ఇంకా మినిస్టర్ సార్ ఎమ్మెల్యే సార్ వాళ్ళు అందరం వెళ్ళి మేము టైం తీసుకొని కబర్డ్స్, కొన్ని సర్జరీస్, కొన్ని పైప్ లైన్స్, ఆక్సిజన్ పైప్ లైన్స్, కొన్ని అంటే ఇప్పుడు కాయకల్ప నామ్స్ బట్టి కొన్ని పెట్టాల్సి వస్తుందన్నమాట. కొన్ని ట్యాప్స్ కానీ అవి కానీ. సో దాన్ని బట్టి కొన్ని సజెషన్స్ ఓటీలో, లేబర్ రూమ్లో, అక్కడ క్యాజువాలిటీలో అక్కడ కొన్ని సజెషన్స్ చేసినాము. వాళ్ళు మారుస్తా అని చెప్పిండ్రు. సో అది చాలా మైనర్ రిపేర్స్ ఉన్నాయి. అవి అయిపోతే ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది.